శిథిలావస్థలో ఉన్న భవనంలో పరీక్షలు రాస్తున్నారు విద్యార్థులు. పరీక్ష కేంద్రాలు ప్రమాదాలకు వేదికగా నిలుస్తున్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సహస్ర జూనియర్ కాలేజీలో పరీక్ష రాస్తున్న శివన్మిత తలపై ఫ్యాన్ విరిగి పడడంతో గాయాల పాలైంది. దీంతో ఆమెకు ప్రథమ చికిత్స చేయించారు పోలీసులు. దీనిపై బాలిక కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కరీంనగర్ మంకమ్మ తోటలోని సహస్ర జూనియర్ కాలేజీలో ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్ష రాస్తున్న విద్యార్థిని శివాన్విత తలపై ఫ్యాన్ విరిగి పడింది. గాయాల పాలైన బాలికకు హుటాహుటిన ప్రథమ చికిత్స చేయించారు. ఈ సంఘటనతో సరిగ్గా పరీక్ష రాయలేకపోయిన శివాన్వితకు అదనంగా సమయాన్ని కేటాయించారు. సెంటర్ యాజమాన్యంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులు. శిథిలావస్థలో ఉన్న భవనాన్ని సెంటర్ గా ఎందుకు ఎంపిక చేశారంటూ అధికారులపై మండిపడ్డారు శ్రీనివాస్. రన్నింగ్ లో ఉన్నటువంటి తిరుగుతున్నటువంటి ఫ్యాన్ ఊడిపోయి ఆమె తలపైన పడడం, అది కొంచెం పక్కగా జరిగి మెడపై చెంపపైన కన్నుపైన పోవడం జరిగింది. దాన్ని కళాశాల యాజమాన్యం వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆమె కోసం హైరాణ పడడం వల్ల దాని ఒక హాఫ్ అన్ అవర్ ఎగ్జామ్ టైం ఇచ్చి ఎగ్జామ్ రాయించడం కూడా జరిగింది. పిల్లల తల్లిదండ్రులుగా మేము అనుకునేది ఒకటే, ఇలా జరగడం అనేది చాలా దురదృష్టకరం. కానీ మేము పిల్లల్ని చదివించాలనే ఉద్దేశంతో మంచి మంచి కాలేజీలో చేసి వాళ్ళని చేస్తున్నాము. కానీ ఇవాళ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్ల, కళాశాల యాజమాన్య నిర్లక్ష్యం వల్ల ఇది ఇలా జరిగింది. అమ్మాయి అదృష్టం బాగుంది కాబట్టి సరిగా తలపైన కాకుండా సైడ్గా వెళ్ళిపోవడం జరిగింది. అదే తలపై పడి ఇంకా అంటే చాలా సమస్యలు వస్తుండే. ఇది ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్ల, కళాశాల యాజమాన్య నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది. ఇలాంటి పునరావృతం కాకూడదని మేము కోరుకుంటున్నాము. ఈ మీడియా మిత్రులందరూ ఒక తల్లిదండ్రుల మానసిక క్షోభను అర్థం చేసుకొని వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు.